మెగాస్టార్ చిరంజీవి బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్ సునామీని కొనసాగిస్తున్నారు. ఆయన లేటెస్ట్ సెన్సేషన్ మనశంకర్ వరప్రసాద్ గారు బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల వేటను ఏమాత్రం ఆపడం లేదు. విడుదలైన 3వ వారంలో కూడా ఈ చిత్రం అదే జోరును ప్రదర్శిస్తూ ట్రేడ్ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తోంది. తాజాగా ఈ సినిమా ప్రముఖ టికెటింగ్ ప్లాట్ఫామ్ బుక్ మై షోలో ఒక సరికొత్త చరిత్రను సృష్టించింది. ఇప్పటి వరకు 3.6 మిలియన్లకు పైగా టికెట్ల విక్రయాలతో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో రీజనల్ సినిమాల విభాగంలో అత్యధిక టికెట్లు అమ్ముడైన సినిమాగా ఇది అగ్రస్థానానికి చేరుకుంది. గతంలో అనిల్ రావిపూడి వెంకటేష్ కాంబోలో వచ్చిన సంక్రాంతికి వస్తున్న 3.59 మిలియన్ల పేరిట ఉన్న రికార్డును ఇప్పుడు ఈ సినిమా అధిగమించింది. కేవలం 14వ రోజే ఈ సినిమా ఏకంగా 1.22 లక్షల టికెట్లను విక్రయించి తన బాక్సాఫీస్ స్టామినాను నిరూపించుకుంది. ఇప్పటికీ ఈ చిత్రం ప్రతి గంటకు 9,000 పైచిలుకు టికెట్ల విక్రయాలతో ట్రెండింగ్లో ఉండడం గమనార్హం. ఇక్కడే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ మెగాస్టార్ మ్యాజిక్ పనిచేస్తోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో ఈ చిత్రం $3.5 మిలియన్ మైలురాయి వైపు దూసుకుపోతోంది. దీంతో చిరంజీవి దర్శకుడు అనిల్ రావిపూడి కెరీర్లోనూ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ సినిమా ఇప్పటికే చిరంజీవి కెరీర్లోనే బిగ్గెస్ట్ గ్రాసర్గా అవతరించింది. ఇప్పుడున్న ఊపు చూస్తుంటే లాంగ్ రన్లో ఈ సినిమా సులభంగా 400 కోట్ల మార్కును చేరుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.